ఓం శాంతి 3/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు ఈ డ్రామా ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. మీకు తండ్రి ద్వారా జ్ఞానం 3వ నేత్రం లభించింది కనుక మీరు ఆస్తికులు. ప్రశ్న: తండ్రికి గల ఏ బిరుదును ధర్మస్థాపకులకు ఇచ్చేందుకు వీల్లేదు? జవాబు: తండ్రి సద్గురువు. ఏ ధర్మస్థాపకుడిని గురువు అనేందుకు వీల్లేదు. ఎందుకంటే గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లేవారు. ధర్మస్థాపన చేసే వారి వెనుక వారి ధర్మంలోని ఆత్మలు పైనుండి క్రిందికి వస్తాయి. ద్వాపరయుగం నుండి పైనుండి క్రిందికి వస్తాయి, కానీ వారు ఎవ్వరినీ తమతో తీసుకెళ్లరు. తండ్రి వచ్చినప్పుడు సర్వాత్మలను ఇంటికి తీసుకెళ్తారు కనుక వారు సర్వుల సద్గురువు. పాట: ఈ పాప ప్రపంచం నుండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని చరణాన్ని విన్నారు. ఇది పాప ప్రపంచం. పిల్లలైన మీకు ఇది పాప ప్రపంచం అని కూడా తెలుసు. ఇది ఎంత చెడ్డ పదం, కానీ ఇది నిజంగానే పాపాత్ముల ప్రపంచము అని మనుషులు అర్థం చేసుకోరు. తప్పకుండా పుణ్యాత్ముల ప్రపంచం కూడా ఉండేది. దానిని స్వర్గం అని అంటారు. పాపాత్ముల ప్రపంచాన్ని నరకమని అంటారు. భారతదేశంలోని స్వర్గము నరకముల గురించిన చర్చ చాలా జరుగుతుంది. మనుష్యులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు కనుక దీని ద్వారా వారు నరకవాసులు అని సిద్ధమవుతుంది. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్ళారు, కానీ మనుషులకి ఏమీ తెలియదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. యథార్థమైన అర్థమును వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు ఓదార్పునిస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా ధైర్యం నుంచండి. మీరు పాపాల బరువుతో చాలా భారంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మలను పుణ్యాత్ములుగా చేసి స్వర్గమని పిలువబడే ప్రపంచానికి తీసుకెళ్తారు. అక్కడ ఏ పాపము ఉండదు, ఏ దుఃఖం కూడా ఉండదు. పిల్లలకి ఇప్పుడు ధైర్యం లభించింది. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు తమ శాంతిధామము సుఖధామానికి వెళ్తారు. ఉదాహరణకు వ్యాధిగ్రస్తుడైన మనిషి కొంచెం కోలుకునేటప్పుడు నీవు త్వరగా కోలుకుంటావు అని అతనికి ధైర్యంనిస్తారు. ఇది తండ్రి ఇస్తున్న అనంతమైన ధైర్యం. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు చాలా దుఃఖితులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన పరిచయాన్ని కూడా ఇస్తాను, సృష్టి పరిచయం. మాకు రచయిత రచనల గురించి తెలియదు అని ఋషులు మొదలైన వారు అంటూ వచ్చారు. ఇప్పుడు వారిని గురించి ఎవరికి తెలుసు? తండ్రి గురించి. ఎప్పుడు ఎవరి ద్వారా వీరిని గురించి తెలుసుకోవచ్చో ఎవ్వరికీ తెలియదు. డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను సంగమయుగంలోనే వచ్చి డ్రామా అనుసారం పిల్లలైన మిమ్మలను మొట్టమొదట ఆస్తికులుగా చేస్తాను. తర్వాత మీకు రచన ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని వినిపిస్తాను, అనగా మీ జ్ఞానం 3వ నేత్రాన్ని తెరిపిస్తాను. మీకు జ్ఞాన ప్రకాశం లభించింది. కనుల వెలుగు వెళ్ళిపోతే మనుష్యులు అంధులైపోతారు. ఈ సమయంలో మనుషులకు జ్ఞానం 3వ నేత్రం లేదు. మనుషులై ఉండి కూడా తండ్రిని మరియు రచన ఆది మధ్య అంత్యాలను తెలుసుకోలేదు అంటే వారిని బుద్ధిహీనులు అని అంటారు. ఒకరేమో గ్రుడ్డివాని పిల్లలైన గ్రుడ్డివారు, రెండవ వారు నేత్రాల గలవారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగింది అని, దాని ద్వారా ఒకే ఒక ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపించబడింది అని చూపిస్తారు. తండ్రి వచ్చి ఆత్మలకు సత్యుగ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు సహజ రాజయోగాన్ని నేర్పించారు. నేను రాజును, నేను బ్యారిస్టర్ను అని ఆత్మ చెప్తుంది. ఇప్పుడు మనం విశ్వ రచయిత ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము అని ఆత్మలైన మీకు తెలుసు. తండ్రి దేనిని రచిస్తారు? నూతన ప్రపంచాన్ని. తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. వారు సృష్టికర్త కూడా కనుక వారిలో పూర్తి జ్ఞానం అంతా ఉంది. పూర్తి ప్రపంచ చరిత్ర ఏ ఒక్కరికి తెలియదు. ఎవ్వరికీ జ్ఞానం 3వ నేత్రం లేదు. తండ్రి తప్ప వేరెవ్వరూ 3వ నేత్రాన్ని ఇవ్వలేరు.
ప్రపంచ చరిత్ర, భూగోళాలు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనము ఆత్మల సృష్టి. మేము బ్రహ్మంలో కలిసిపోతాము లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోతుంది అని సన్యాసులు అంటారు, కానీ అలా జరగదు. బ్రహ్మతత్వంలో వెళ్ళి నివసిస్తాము అని మీకు తెలుసు. ఆ శాంతిధామము ఆత్మల ఇల్లు కూడా తండ్రితో పాటు. వారు బ్రహ్మతత్వమనే భగవంతుడు అంటారు సన్యాసులు. ఎంత తేడా ఉంది! బ్రహ్మము ఒక తత్వం. ఆకాశం ఎలా ఒక తత్వమో బ్రహ్మం కూడా ఒక తత్వం. అక్కడ ఆత్మలు పరంపిత పరమాత్మ నివసిస్తారు. దానిని స్వీట్ హోమ్ అని అంటారు. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు లీనం అవ్వవు అని. ఆత్మ ఎప్పుడు వినాశనం కాదు అని పిల్లలకు తెలిసింది. ఆత్మ అవినాశి. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా. ఈ డ్రామాలో చాలామంది పాత్రధారులు ఉన్నారు. ఇప్పుడు సంగం యుగం నడుస్తున్నది అనగా ఈ సమయంలో పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. ఉదాహరణకు నాటకం పూర్తి అవ్వగానే పాత్రధారులందరూ, రచయిత మొదలైన వారంతా హాజరవుతారు కదా. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తి అవుతుంది. మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఆ హద్దు నాటకాలలో మార్పులు చేయవచ్చు. డ్రామా పాతదైపోతుంది. ఈ అనంతమైన డ్రామా అనాది అవినాశి. తండ్రి త్రికాలదర్శులుగా త్రినేత్రులుగా చేస్తారు. దేవతలు త్రికాలదర్శులు కారు. వారికి ఏమీ తెలియదు. శూద్రవర్ణం వారు కూడా త్రికాలదర్శులు కారు. కలియుగంలో వారు. బ్రాహ్మణ వర్ణంలోని మీరు మాత్రమే త్రికాలదర్శులు. ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు జ్ఞానం మూడవ నేత్రం లభించదు. మీకు ఈ కల్పవృక్షం ఆది మధ్య అంత్యాల గురించి, సర్వధర్మాల గురించి కూడా తెలుసు. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. తండ్రి పిల్లలను తన సమానంగా తయారు చేస్తారు కదా. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వాత్మల తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా చేస్తారు. శివబాబా వచ్చి ఉన్నారు అని, వారిని స్మృతి చెయ్యండి అని ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ చెప్పాలి. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. మీపై తండ్రికి కూడా ప్రేమ ఉంది. మీకు స్వర్గ వారసత్వమును ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్వంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని గాయనం చేయబడుతుంది. గీతలో కొన్ని విషయాలు సత్యంగా ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమ శాస్త్రం. ఆది సనాతన దేవి దేవత ధర్మశాస్త్రము. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4 అని తెలిపించబడింది. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాలను స్థాపించేందుకు మాత్రమే వస్తారు. అక్కడ రాజ్యము మొదలైన విషయాలు ఏవీ లేవు. వారిని గురువులు అని కూడా చెప్పలేరు. వాపస్ తీసుకెళ్లడం గురువు కర్తవ్యం. ఇబ్రహీం, బుద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన వారు వస్తారు. తర్వాత వారి వెనుక వారి వంశస్థులు కూడా వస్తారు. గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకెళ్లేవారు. ఆ గురువులు కేవలం ధర్మస్థాపన చేయడానికి మాత్రమే వస్తారు. ఇక్కడ చాలామందిని ప్రపంచంలో గురువులని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా గురువులు అని అనలేం. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతి దాత. సర్వుల సద్గతి దాత అని ఒక్క రాముడు, ఆత్మారాముడు తండ్రినే పిలుస్తారు. శివబాబాను రాముడు అంటారు. చాలా భాషలున్నాయి. పేర్లు కూడా చాలా పెట్టేశారు. వారి వాస్తవిక నామం శివ. వారిని సోమనాథుడు అని కూడా అంటారు. సోమరసమును, జ్ఞానామృతాన్ని త్రాగించారు అని అర్థం. అంతేకాని నీరు మొదలైన వాటి మాటే లేదు. మిమ్మలను సన్ముఖంలో మాస్టర్ జ్ఞాన సాగరులుగా, మాస్టర్ ఆనంద సాగరులుగా తయారు చేస్తున్నారు. పిల్లలైన మిమ్మలను జ్ఞాన నదులుగా తయారు చేస్తారు. సాగరం ఒక్కటే ఉంటుంది. ఒక్క సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఈ సమయంలో భూమి అంతా రావణుడి స్థానంగా ఉంది. కేవలం ఒక్క లంకే కాదు, పూర్తి భూమిపై రావణుడి రాజ్యం ఉంది.
రామరాజ్యంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఇది కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. తండ్రి అర్థం చేయించారు. నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. ఇప్పుడు బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత అందరూ వైశ్య, శూద్ర వర్ణాలలో వచ్చి తమ తమ ధర్మాలను స్థాపిస్తారు. తండ్రి అనేక ధర్మాల వినాశనం కూడా చేయిస్తారు. భారతదేశంలో త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారు చేస్తారు, కానీ అందులో శివుడి చిత్రాన్ని ఎగురగొట్టేశారు. బ్రహ్మ, విష్ణు, శంకరులను మాత్రమే చూపిస్తారు. పరంపిత పరమాత్మ శివుడు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణువు ద్వారా పాలన చేస్తారు అని, తండ్రిని చేసి చేయించేవారు అని అంటారు అని శివుడి చిత్రము ద్వారా మాత్రమే రుజువు అవుతుంది. స్వయం కూడా కర్మ చేస్తారు, పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీరు చేయు కర్మలన్నీ వికర్మలుగానే అవుతాయి. సత్యుగంలో మీరు చేయు కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ రావణ రాజ్యం ఉన్నందున వికర్మలే జరుగుతూ ఉంటాయి. సత్యుగంలో పంచ వికారాలు ఉండవు. ప్రతి విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. క్షణంలో అర్థం చేయిస్తారు. ఓం యొక్క అర్థమును వారు చాలా విస్తారంగా తెలియజేస్తారు భక్తులు. తండ్రి చెప్తున్నారు, ఓం అనగా నేను ఆత్మ, ఇది నా దేహము, నేను కాదు నా దేహం. ఇది చాలా సహజం. మనము సుఖధామానికి వెళ్తున్నాము అని మీరు తెలుసుకున్నారు. కృష్ణుడి మందిరాన్ని సుఖధామం అని అంటారు. అది వాస్తవానికి కృష్ణపురి. మాతలు కృష్ణపురికి వెళ్ళేందుకు చాలా కష్టపడతారు. మీరిప్పుడు భక్తి చెయ్యరు, మీకు జ్ఞానం లభించింది. ఇతర ఏ మనుష్య మాతృలకు ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మలను పావనంగా చేసి తీసుకెళ్తాను. మళ్ళీ మిమ్మలను పతితులుగా ఎవరు చేస్తారు? ఈ విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. స్త్రీ పురుషులందరూ భక్తులే, అందరూ సీతలే. సర్వులకు సద్గతినిచ్చేవారు శివబాబా తండ్రియే. ఇప్పుడు అందరూ రావణుడి జైలులో ఉన్నారు. ఇది దుఃఖధామం. తండ్రి మిమ్మలను సుఖధామానికి యజమానులుగా చేస్తున్నారు. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత కేవలం మీరు మాత్రమే చూస్తున్నారు. లక్ష్మీనారాయణుల ఆత్మలకి ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది. మనము బాల్యంలో ఈ కృష్ణుడిగా ఉండేవారం, పెద్దవారైన తర్వాత శరీరాన్ని వదిలేస్తాము అని, మళ్ళీ వేరొకటి తీసుకుంటాము అని మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ జ్ఞానం లేదు. తండ్రి చెప్తున్నారు, మీరందరూ పార్వతులు. శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారు చేసేందుకు, అమర లోకానికి తీసుకెళ్లేందుకు అమర్ కథను వినిపిస్తున్నారు. రోజు ఈ జ్ఞానం అంటే అమర్ కథ. ఇది మృత్యులోకం. పార్వతులైన మీరంతా అమరనాథుడి ద్వారా అమర్ కథను వింటున్నారు. మీరు కేవలము తండ్రిని స్మృతి చేస్తే సత్యమైన వారుగా అవుతారు. మీ ఆత్మ అమరం అవుతుంది. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. ఎలాగైతే సర్పము ఒక పొరను వదిలి మరొకటి ధరిస్తుందో, అలా అక్కడ శరీరాన్ని వదులుతారు స్వర్గంలో. ఈ ఉదాహరణలన్నీ ఇక్కడవే. భ్రమరం ఉదాహరణ కూడా ఇక్కడదే. బ్రాహ్మణులైన మీరేం చేస్తారు? వికారి పురుగులను మార్చి దేవతలుగా చేస్తారు. ఇది మనుషుల విషయమే. భ్రమరాన్ని కేవలం ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు. బ్రాహ్మణ పిల్లలైన మీరిప్పుడు తండ్రి ద్వారా అమర్ కథను వింటున్నారు. ఇతరులకు కూడా కూర్చొని జ్ఞానాన్ని భూ చేస్తారు. దీని ద్వారా మనుషుల నుండి దేవతలుగా, స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు. అంతేకాని మానస సరోవరంలో మునిగినంత మాత్రాన ఎవరు దేవకన్యలుగా అవ్వరు. అదంతా అసత్యం. మీరు అసత్యాన్ని వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా సత్యాన్ని తెలియజేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకార పరంపిత పరమాత్మ బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ చెవుల ద్వారా వింటున్నారు. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. నేను ఎవరు అనున్నది తర్వాత పరమాత్మ కూడా రియలైజ్ చేస్తారు. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ ఆత్మ అభిమానులుగా తయారు చేయలేరు. మీరు ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ చెప్పలేరు. శివ జయంతిని కూడా శివరాత్రి రూపంలో ఆచరిస్తారు.
కానీ వారి జయంతి ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? పతిత తనువే కావాలి. సూక్ష్మవతన వాసైన బ్రహ్మలో విరాజమానమై బ్రాహ్మణులను రచించడం జరగదు. నేను పతిత శరీరంలో పతిత ప్రపంచంలోనే వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ చేయబడి ఉంది. తర్వాత ఎవరిని స్థాపిస్తారో, ఎవరు జ్ఞానాన్ని పొందుకుంటారో వారు దేవతలుగా అవుతారు. మనుష్యులు బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమక పడతారు. ఇది దాదా చిత్రం కదా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటాడు, ప్రజల మధ్యలోనే. సూక్ష్మవతనంలో ఉండి ప్రజలను ఎలా రచిస్తారు? ప్రజాపిత పిల్లలైన బ్రహ్మ కుమార్ కుమారీలు వేల సంఖ్యలో అప్పుడు బాబా చెప్పినప్పుడు, ఇప్పుడు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇది అసత్యం ఎలా అవుతుంది? మనము శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతూ ఉన్నాం. వీరు అవ్యక్త బ్రహ్మ అని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరిగింది. సూక్ష్మవతనంలో ఫరిస్తా రూపంలో ఉండే బ్రహ్మ అవ్యక్త బ్రహ్మ. శరీరం వదిలిన తర్వాత ఫరిస్తా రూపంలో ఉన్నారు. ప్రజాపిత అయితే ఇక్కడే సాకారంలో ఉండాలి. ఈ పతితుడే పావనంగా అవుతాడు. తత్వం మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మ అభిమానులుగా అయ్యి ఈ చెవుల ద్వారా అమర్కథను వినాలి. భ్రమరం వలె జ్ఞానాన్ని భూభూ చేస్తూ బాబా బాబా అని చెప్తూ మీ సమానంగా తయారు చేసే సేవలో ఉండాలి. సెకండ్ పాయింట్, తండ్రి సమానంగా జ్ఞాన సాగరులుగా ఆనంద సాగరులుగా కావాలి. సోమరసమును జ్ఞానామృతాన్ని త్రాగాలి, త్రాగించాలి. వరదానము, మాయ యొక్క విఘ్నాలను ఒక ఆట వలె అనుభవం చేసే మాస్టర్ విశ్వ నిర్మాత భవ. ఎవరైనా వృద్ధుల ముందు చిన్నపిల్లలు తమ బాల్యం యొక్క నిర్లక్ష్యంతో ఏమి మాట్లాడినా, ఏదైనా అటువంటి పని చేసినా పెద్దవారు ఆ పిల్లలను నిర్దోషులు, అమాయకులు, చిన్నపిల్లలు ఏమీ తెలియదు అని భావిస్తారో, వృద్ధులపైన వీరి ప్రభావం ఎలా ఉండదో అలా ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతలుగా భావిస్తారో అప్పుడు ఈ మాయ యొక్క విఘ్నం పిల్లలు ఆడుకునే ఆట సమానంగా అనిపిస్తుంది. మాయ ఏ ఆత్మ ద్వారా అయినా ఒక సమస్య లేక విఘ్నము లేక పరీక్షగా అయి వస్తే అందులో భయపడరు. వారిని నిర్దోషులుగా, వారిదేమీ తప్పులేదు, డ్రామాలో ఎవరి పాత్ర ఎలా ఉంటుందో అలా చేసి తీరాలి, వారికి ఆ పాత్ర లభించి ఉంది కాబట్టి ఆత్మ నిర్దోషి అని భావిస్తారు. ఇప్పుడు నాకు ఇది ఒక ఎగ్జామ్, నేను పాస్ కావాలి, నాలో సహనం ఎంత ఉంది, శాంతి ఎంత ఉంది, క్రోధం లేదా, ఇది నాకు పరీక్ష. ఈ విధంగా భావించినట్లయితే ఎవరిపైనా దోషం వేయరు. స్లోగన్, స్నేహము, శక్తి మరియు ఈశ్వరీయ ఆకర్షణ స్వయంలో నింపుకుంటే అందరూ సహయోగిలుగా అయిపోతారు, మీకు సహాయం చేసేవారుగా ఈ కార్యంలో. అవ్యక్త సూచన, జ్వాలారూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఇప్పుడు జ్వాలాముఖిగా అయ్యి అసురీ సంస్కారాలు, అసురీ స్వభావాలన్నింటినీ భస్మం చెయ్యండి. ఉదాహరణకు దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లు కాళీకి, విజయలక్ష్మికి, దుర్గా ఇలాంటి వాళ్ళకు చూపిస్తారు. అసురుడు అంటే ఒక వ్యక్తి కాదు, కానీ అసురీ శక్తులను, అసురీ గుణాలను దేవి సమాప్తం చేసింది. అది ఇప్పటి మీ జ్వాలా స్వరూప స్థితి యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు మీరు జ్వాలా స్వరూపము ద్వారా మీలో ఉండే అసురీ గుణాలన్నింటినీ దగ్ధం చేసుకోవటానికి యాద్గార్ స్మృతి చిహ్నంగా అలా చూపించారు. ఇప్పుడు ఎటువంటి యోగ జ్వాలను ప్రజ్వలితం చేయాలి అంటే అందులో ఈ కలియుగి ప్రపంచం కాలి భస్మం అయిపోవాలి. ఓం శాంతి.